త్రిపుర, బెంగాల్, కేరళ భారతదేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులే. బీజేపీ 80లో బీజేపీ వచ్చింది. ఒక విశాలమైన ప్రజారాశుల్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులు అంటే గెలుపోవటంలో సహజమే కావచ్చు, కానీ ఒక రాష్ట్రంలో ఎక్కువ రాష్ట్రంలో గెలుపుకో ఓటమికో ప్రధాన ప్రతిపక్షంగా 3వ స్థానంలో ఉండాలి కదా, ఎందుకు లేరు? ఇవన్నీ కూడా వివరాలు చరిత్ర లోతుల్లోకి వెళ్ళకపోవడం వల్ల వస్తున్న సందేహాలు. ఇప్పటికి కూడా సైద్ధాంతికంగా బీజేపీకి ప్రథమ శత్రువులు, సైద్ధాంతిక శత్రువులు కమ్యూనిస్టులే. ఉదాహరణకు ఎందుకు బెంగాల్లో గెలిస్తే అంత సంతోషపడుతున్నారు మిగిలిన చోట్ల కంటే? ఇప్పటికీ వాళ్ళు పెద్ద పార్టీ అంటే కమ్యూనిస్టుల చోట మేము గెలిచాము అనేది వాళ్ళ అంటే శత్రువుని అంత ఎక్కువగా అంచనా వేస్తున్నాడు అంటే నీ స్థానం అంటే సైద్ధాంతిక స్థానం నీకు అక్కడ తెలుస్తుంది. సిద్ధాంతానికి తగినంతగా నీకు సైన్యం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. సార్ కేరళ ప్రభుత్వం 1957లో ఏర్పడింది. 59లో దాన్ని డిస్మిస్ చేశారు. 59లో డిస్మిస్ చేస్తే ఏం కమ్యూనిస్ట్ పార్టీ ఏమి పోలేదే. మళ్ళీ 67లో వచ్చింది. 67 నాటి కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విభజించబడింది. 67లో ఒక సిపిఎంతో సిపిఐ లేదు. మళ్ళీ 67 నుంచి 69లో మళ్ళీ దాన్ని డిస్మిస్ చేశారు. 69 తర్వాత మళ్ళీ 80లో వచ్చింది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ కేరళ ఇప్పటికీ కమ్యూనిస్టులకు బలమైన కేంద్రమే కదా. ఉదాహరణకు బెంగాల్ ఉంది. 66, 77 మధ్యలో చాలా ప్రయోగాలు, సైన్యాన్ని దింపటం. ఇందిరాగాంధీ కూడా సైన్యాన్ని దింపారు. జ్యోతిబాసు ఎన్నికలను బహిష్కరించారు సార్. ఇప్పటి సర్వే ఏముంది? జ్యోతిబాసు బారానగర్ నియోజకవర్గంలో ఎన్నికల నుంచి నేను తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఇది నిజమైన ఎన్నికలు కాదని. ఆ శాసనసభకు సిపిఎం పోలేదు. 1972, 77 మధ్యలో సిద్ధార్థ శంకర్రే అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా ఎమర్జెన్సీ కూడా ఆ సమయంలోనే 1200 మంది కార్యకర్తలను చంపేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు అని సిపిఎం దూరంగా ఉంది. ఎన్నికల బహిష్కరణ అని చేసిన వాళ్ళు అది వేరే రాజకీయం. సిపిఎం సభను బహిష్కరించింది. జ్యోతిబాసు ముఖ్యమంత్రి కాగలికి కూడా అజయ్ కుమార్ ముఖర్జీ అనేవాడిని ముఖ్యమంత్రిని చేసి తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది 67, 77 మధ్య నడిచిన కథ. కాబట్టి ఎన్ని ప్రయోగాలు చేస్తే అక్కడ 77లో వచ్చింది. మీరు 77కు ముందు కూడా చరిత్ర 47 నుంచి 77 వరకు 30 ఏళ్ళు, 77 నుంచి మళ్ళీ 2020 ఇప్పటి వరకు ఈ 40 ఏళ్ళు. సో అనేక అనుభవాలు, డక్కాముక్కీలు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి. అందులో తప్పప్పులు వెళ్ళను కూడా ఎక్కడైనా తప్పప్పులు ఉంటాయి, కానీ చాలా లాంగ్ హిస్టరీ ఉందని చెప్తున్నా. దీంట్లో ఇంకొక కీలకమైన విషయం తెలుసుకో.